శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. జై జనని వారాహ్యే నమః. మన ఛానల్లో గత సంవత్సరం అత్యంత రహస్యమైన శక్తివంతమైన వారాహి మంత్ర సహితంగా చేసుకునే పూజా విధానం నవరాత్రులలో చేసి అనేక వేల మంది అద్భుతమైన ఫలితాలు పొందారు. వారు కామెంట్స్లో మెయిల్స్లో తెలియజేసిన స్పందన చూసి చాలా సంతోషం కలిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం మన అదృష్టం. గుప్త నవరాత్రులు 10 రోజులు వచ్చాయి. ఇలా 10 రోజులు వచ్చినప్పుడు ఈ నవరాత్రులను ఇంకా విశేషంగా దశమహావిద్యా సహితంగా చేస్తే మహా విశేషమైన ఫలితాలు పొందవచ్చని అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఉన్మత్త భైరవ సహిత వారాహి పూజా విధానం ఆల్రెడీ మన సాధకులందరికీ తెలుసు. ఆ వీడియో లింక్ మరియు పూజా విధానం PDF డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ పూజ అయిన తరువాత ఏ రోజు ఏ మహావిద్యా మంత్రం కనీస జపం చేయాలో తెలియజేస్తాను. ఉపదేశం అవసరం లేని మహావిద్యా మంత్రాలు మన శ్రీమాత ఛానల్లో తెలియచేశాను కదా. ఆ మంత్రాలను వారాహి పూజ అయిన తర్వాత కనీసం 108 సార్లు లేదా మీ శక్తి అనుసారం జపిస్తే మంచిది. ఆ వీడియో లింక్స్ కూడా ఒక PDFలో షేర్ చేస్తాను. గుప్త నవరాత్రులు పేరులోనే ఉంది, ఇవి గుప్తంగా చేయవలసినవి అని. మీరు మీ కుటుంబ అభివృద్ధి కోసం చేసే ఏ సాధనల గురించి కానీ, ఇటువంటి విశేషమైన గుప్త నవరాత్రులు చేస్తున్నామని కానీ మీ పక్కింటి వారికి, ఎదురింటి వారికి, చుట్టాలకు, పక్కాలకు, ఆఖరికి స్నేహితులకు కూడా తెలియచేయకండి. చేసే పూజలు సాధనల ఫోటోలు ఫేస్బుక్, వాట్సాప్ల్లో స్టేటస్ల్లో పెట్టకండి. ఎంత గుప్తంగా చేస్తే అంత గొప్ప ఫలితం ఉంటుంది. సరే, ఆషాఢ శుక్లపక్ష పాడ్యమి జూలై 6వ తారీఖు నుంచి నవరాత్రులు మొదలవుతున్నాయని అందరికీ తెలుసు కదా. జూలై 6వ తారీఖు నాడు మొదటి రోజున వారాహి పూజ అయిన తరువాత జపించవలసిన దశమహావిద్యా మంత్రం మహాకాళి. ఉపదేశం లేకుండానే ఈ మంత్రాలు జపించుకోవచ్చు అని మునిపే చెప్పుకున్నాం. ఇవి దశమహావిద్యల మూలమంత్రాలు కావు గనుక ఎటువంటి సంశయాలు లేకుండా జపించుకోవచ్చు. అమ్మవారి మంత్రం క్రీం మహాకాళికాయై స్వాహ. భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో కొలిచే తన బిడ్డలను అతి శీఘ్రంగా అనుగ్రహిస్తుంది కాళీమాత. మిగతా మహావిద్యాలన్నిటికన్నా త్వరగా నిదర్శనం కనిపించేది కాళీ సాధనలోనే. మహాకవి కాళిదాసు, తెనాలి రామలింగుడు వంటి కవులే కాక బట్టి విక్రమార్కులు వంటి సాహస ధీశాల వరకు, రామకృష్ణ పరమహంస, త్రైలింగ స్వామి, కీనారం అఘోరి వంటి వారిని సిద్ధపురుషులుగా చేయడంలో అమ్మ చూపిన కరుణ జగద్విదితమే. శనిగ్రహానికి అంతరిక్ష అధిదేవత అయిన అమ్మని ఈ నవరాత్రులలో మొదటి రోజు అమ్మ మంత్ర జపం భక్తి శ్రద్ధలతో చేస్తే శని ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. మన జీవితానికి సరైన మార్గనిర్దేశనం చేసే కాళీమాత గురించి మరిన్ని వివరాలు డిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియో లింక్లో తెలుసుకోగలరు. తదుపరి జూలై 7వ తారీఖున వారాహిమాత పూజ అయిన తర్వాత తారాదేవి మంత్రాన్ని జపం చేయవలసి ఉంటుంది. చూడడానికి కాళీమాత వలె ఉన్న ఏకజట, ఉగ్రతార, నీల సరస్వతిగా విభిన్న రూపాలలో భక్తులను అనుగ్రహిస్తుంది ఈ తల్లి. భవసాగరాన్ని దాటించే భవతారిణి తారామాత. ఈ తల్లి స్వర్ణప్రదాత. ఈ తల్లి మన ఛానల్లో తారాదేవికి సంబంధించిన వివిధ మంత్ర సాధనలను చేసి తారామంత్ర సిద్ధితో పాటు అమ్మ ధ్యాన స్వప్న దర్శనాలు అనేక మంది సాధకులు పొందారు. గురుగ్రహానికి అంతరిక్ష అధిదేవత తారామాత. నవరాత్రులలో 2వ రోజున తారామంత్ర జపం చేయటం వల్ల గురుగ్రహ దోషాలన్నీ తొలగిపోయి గురు అనుగ్రహం కలుగుతుంది. తారామాత అనుగ్రహం పొందితే మంచి వాగ్ధాటి, ధన సంపదలు, స్వర్ణాభరణ ప్రాప్తి, జ్ఞానము కలుగుతాయి. ఉపదేశం లేకుండా జపించుకోదగిన ఆ తల్లి మంత్రం ఓం తారాతూరి స్వాహ.
తారామాత గురించి మరిన్ని వివరాలు డిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియో లింక్లో తెలుసుకోగలరు. జూలై 8వ తారీఖున వారాహి పూజ అయిన తర్వాత ధ్యానించవలసిన మహావిద్య షోడశి లేదా త్రిపుర సుందరీదేవి. బాలగా, లలితగా, రాజరాజేశ్వరిగా సకల లోకాలను పాలించి పోషించేది ఈ తల్లే. సాధకులకు అఖండ భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది. ఈ తల్లి శ్రీ విద్యలో శ్రీచక్ర సింహాసనంపై అధిష్ఠించి ఉన్న శ్రీమాత శ్రీ మహారాజ్ని ఈవిడే. శ్రీ విద్యా ఉపాసకులకు ఏ గ్రహ దోషాలు అంటవు. ఈ తల్లికి సామాన్యులు మనసారా నమస్కరించినా బుధగ్రహ దోషాలు తొలగి బుద్ధి వికసిస్తుంది. తద్వారా భోగభాగ్యాలను ప్రసాదించి ముక్తి వైపు అడుగులు వేయిస్తుంది జగన్మాత. ఈ తల్లిని మనం ఐం హ్రీం శ్రీం అనే మంత్రంతోనూ లేదా ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః అన్న మంత్రంతోనూ ధ్యానిస్తూ మంత్రజపం చేయవచ్చు. షోడశి మాత గురించి మరిన్ని వివరాలు డిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియో లింక్లో తెలుసుకోగలరు. జూలై 9వ తారీఖు వారాహిమాత పూజ అయిన తర్వాత ధ్యానించవలసిన మహావిద్య భువనేశ్వరీదేవి. మణిద్వీపంలో చింతామణి గృహంలో పంచబ్రహ్మాసన స్థితగా సకల భువనేశ్వరిగా ఈ మాత పూజలందుకుంటుంది. రాజ్యాలను, సంపదలను, సిద్ధులను ప్రసాదించడంతో పాటు భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసుకునే శక్తి ఈ తల్లి ఉపాసకులకు ప్రసాదిస్తుంది. సామాన్యులు ధ్యానించి నమస్కరించుకున్న చంద్రగ్రహ దోషాలు తొలగించి మనశ్శాంతిని ప్రసాదిస్తుంది ఈ తల్లి. ఈ అమ్మవారి మంత్రం హ్రీం కార్యై నమః. ఈ మాత గురించి మరిన్ని వివరాలు డిస్క్రిప్షన్లో ఉంచిన వీడియో లింక్లో తెలుసుకోగలరు. గుప్త నవరాత్రి 5వ రోజున అంటే జూలై 10న వారాహిమాత పూజ అయిన తర్వాత ధ్యానించవలసిన మహావిద్య త్రిపుర భైరవి. సకల కష్టాల నుంచి, బాధల నుంచి తన ఉపాసకులను విముక్తి చేస్తుంది. ఈ తల్లి ప్రసాదించనిది అంటూ ఏదీ లేదు. సకల గ్రహ దోషాలను ఈ తల్లి పోగొట్టగలదు. ఈ తల్లిని ధ్యానించి జపించవలసిన మంత్రం హసైం హసరీం హసైం. ఈ మాత గురించి మరిన్ని వివరాలు డిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియో లింక్లో తెలుసుకోగలరు. జూలై 11న వారాహి పూజ అయిన తర్వాత ధ్యానించవలసిన మహావిద్య చినమస్తాదేవి. శాక్తేయ సాంప్రదాయంలో వజ్ర వైరోచనిగా, ప్రచండ చండిగా ఈ తల్లికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. భయంకరమైన రూపంతో ఉన్న తల్లి మనలో ఉన్న అంతఃశత్రువులను సంహరించి పూర్వజన్మల పాపాలను సమూలంగా నిర్మూలించగలిగే కుండలిని వజ్రశక్తి ఈ తల్లి. కపాల భేదనాన్ని అనుగ్రహించి మోక్ష సామ్రాజ్యాన్ని తన ఉపాసకులకు అందిస్తుంది. కావ్యకంఠ గణపతి ముని ఈవిడ ఉపాసకుడై ఈ నవరాత్రులలో ఈ తల్లిని ధ్యానించి తన మంత్రజపం ద్వారా మెప్పించిన వారికి గల కాలసర్పదోషాలు, రాహుగ్రహ దోషాలు తొలగిస్తుంది ఈ తల్లి. చినమస్తాదేవి అనుగ్రహానికి జపించవలసిన మంత్రం శ్రీం హ్రీం క్లీం హూం ఫట్ స్వాహ. ఈ మాత గురించి మరిన్ని వివరాలు డిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియో లింక్లో తెలుసుకోండి. జూలై 12న వారాహి పూజ అయిన తర్వాత ధ్యానించవలసిన, జపించవలసిన మహావిద్య ధూమవతి. ఈవిడ విధవా స్వరూపంలో జ్యేష్ఠాదేవిగా, వృద్ధ కాళిగా భక్తులను అనుగ్రహిస్తుంది. శత్రు ఉచ్చాటనకు ప్రసిద్ధి ఈ తల్లి. సకల దరిద్రాలను, రోగాలను, ఇతరుల ఉన్నతి చూడలేక ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయే వారి అవగుణాలను తొలగించడంలో ఈవిడని మించిన వారు లేరు. శత్రువులపై ఎంత ఉగ్రమో మోక్షాన్ని అర్థించేవారికి శీఘ్రంగా మోక్షం ప్రసాదించగల కారుణ్యమూర్తి కూడా ఈ తల్లి. అమ్మని ధ్యానించి జపించవలసిన మంత్రం ధూం ధూం ధూమావతి స్వాహ. ఈ మాత గురించి మరిన్ని వివరాలు డిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియో లింక్లో తెలుసుకోగలరు. గుప్త నవరాత్రుల్లో 8వ రోజున అంటే జూలై 13న వారాహిమాత పూజ అయిన తర్వాత ధ్యానించి జపించవలసిన మహావిద్య బగలాముఖి. శత్రు వాక్స్తంభనం, కోర్టు వ్యవహారాల్లో విజయం కోసం ఈ తల్లిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు.
పంచభూతాలను బ్రహ్మాండాన్ని కూడా స్తంభింపజేసే శక్తి పీతాంబరిగా కొలవబడే ఈ తల్లి తన ఉపాసకులకు ప్రసాదిస్తుంది. కుజగ్రహానికి అంతరిక్ష అధిదేవత ఈవిడ. తనని ధ్యానించి తన మంత్రజపం చేసేవారికి కుజగ్రహానికి సంబంధించిన సకల దోషాలను తొలగిస్తుంది. ఈ తల్లిని ధ్యానించి జపించవలసిన మంత్రం హ్లీం బగలాముఖీ హూం ఫట్ స్వాహ. ఈ మాత గురించి మరిన్ని వివరాలు డిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియో లింక్లో తెలుసుకోగలరు. గుప్త నవరాత్రి 9వ రోజున అంటే జూలై 14న వారాహి పూజ అయిన తర్వాత ధ్యానించవలసిన మహావిద్య మాతంగి. లలితా త్రిపుర సుందరిదేవికి మంత్రిని స్వరూపంగా ఉన్న మాతంగి మహావిద్యగా, రాజమాతంగిగా, రాజశ్యామలగా, ఉచ్చిష్ట చాండాలని స్వరూపాల్లో సంగీత సాహిత్యాలు, రాజ్యాధికారం, వశీకరణ శక్తులు తన ఉపాసకులకు ప్రసాదిస్తుంది. ఈ తల్లిని నవరాత్రులలో 9వ రోజున ధ్యానించి మంత్రజపం చేసిన వారికి ఉన్న సూర్యగ్రహ దోషాలను తల్లి తొలగించేస్తుంది. మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పొందాలనుకునేవారు ఈ తల్లిని తప్పక ఆరాధించాలి. ఈ తల్లిని ధ్యానించి జపించవలసిన మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం మాతంగ్యై ఫట్ స్వాహ. ఈ మాత గురించి మరిన్ని వివరాలు డిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియో లింక్లో తెలుసుకోగలరు. గుప్త నవరాత్రులలో ఆఖరి రోజున అంటే జూలై 15న వారాహి పూజ అయిన తర్వాత ధ్యానించవలసిన మహావిద్య కమలాత్మిక. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సకల సంపదలను మహాలక్ష్మి వలె అనుగ్రహించే మహావిద్య కమలాత్మిక. శుక్రగ్రహానికి అంతరిక్ష అధిదేవత. ధన సంపదలు కోరుకునేవారు ఈ తల్లిని తప్పక ఆరాధించాలి. గుప్త నవరాత్రులలో ఆఖరి రోజున ఈ తల్లిని ధ్యానించి జపించవలసిన మంత్రం శ్రీం జగత్ప్రసూత్యై నమః. ఈ మాత గురించి మరిన్ని వివరాలు డిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియో లింక్లో తెలుసుకోగలరు. ఏ రోజున ఏ మహావిద్య ఉందో ఆ మహావిద్యకు సంబంధించిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియోను చూసి అమ్మవారి గుణాలను, అమ్మవారి రూపాన్ని ధ్యానిస్తూ ఈ మంత్రజపాలు చేస్తే మరింత ఉన్నత ఫలితాలు కలుగుతాయి. గత సంవత్సరం చేసుకున్న ఆరాధన కంటే ఈ సంవత్సరం మన అదృష్టవశాన కలిసి వచ్చిన దశమహావిద్యల సహిత వారాహి గుప్త నవరాత్రులను అచంచల భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో జరుపుకొని వారాహీదేవి మరియు దశమహావిద్యల అనుగ్రహాన్ని పొంది సుఖశాంతులతో, భోగభాగ్యాలతో సాధక సభ్యులంతా తొలతూగుతారని ఆశిస్తూ శంభవే గురవే నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి.